హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీటూరు భాష. దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. ఇక నిజంగా దోస్తులు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ మధ్య ప్రతి వీడియో కూడా మంచి లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు వస్తున్నాయి. ఒక 100కి 70 నుంచి 80% వరకు లైకులు బాగా వస్తున్నాయి దోస్తులు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టడం ఇక కారణం ఏంటి అంటే కేవలం మీరు చేసే సపోర్ట్ వల్లనే. ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే పాజిటివ్ రెస్పాన్స్ తోని మాకు ఇంకా లోపల నుంచి అరే మనలు పక్కా సపోర్ట్ చేస్తున్నందుకు మనం ఎందుకు డిలే చేయాలి, రోజు 2 వీడియోస్ పెట్టాలి మనల కోసం అనే తపనతోని తాపత్రయంతో మేము డైలీ 2 వీడియోస్ ఎంత కష్టమైన నష్టమైన ఇష్టంగా తీసుకొస్తున్నాం. కాబట్టి మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి దోస్తులు, ప్లీజ్ దోస్తులు. చాలా కష్టపడుతున్నాం తెలుసా. ఇక దోస్తులు, వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోకురులా. ఎందుకంటే ఎంతో కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్లోనే కనిపిస్తుంది దోస్తులు. అర్థమైంది అనుకుంటా. మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వడం అసలు మర్చిపోకండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యో నా కొడుకు ఎప్పుడు లేచిపోతుండో మబ్బులా, ఎప్పుడు చీకట్లోకి వచ్చి వండుకుంటుండో, ఏం తింటుండో, ఏం చేస్తుండో నాకు జాడ పత్తకలేడు, కనేపిస్తలేడు. ఈ అవ్వ కన్న కష్టం చేసి చేసుకొచ్చి ఎవరికి పెడుతున్నావురా, ఎవరి కోసం చేస్తున్నావురా? ఇంత కష్టం చేసినా ఇట్లా ఇక సంసారం అంతా తీర్చిదిద్దే పెళ్ళం లేకపాయే, పెళ్ళం దొరకకపాయే. ఎక్కడైతుందిరా నీ సంసారము? ఓయమ్మో, ఆలోచిస్తని నాకు దమ్మకంతా ఖరాబ్ అవుతుంది. పిచ్చిదాన్ని అయితే ఉన్న కొడుకా. అమ్మా. వచ్చినవా బిడ్డ? నీ పెళ్ళం బద్మాషిది అవుతుంది బిడ్డో, నిన్ను ఆటలు ఆడుకుంటుంది బిడ్డో. నా కొడుకును అమాయకుని వేసింది బిడ్డో, తయ్య తందనాలు వాడుతుందయ్యో. ఎవరికి దొరకని ముద్దుల కోడలు ఓ యమ్మల్లో, నాకే దొరికిందని మురిస్తే నా యమ్మల్లో. బద్మాషుల షేరీకుంది ఓ యమ్మల్లో, ఉన్న ఇజ్జతే తీస్తుంది నా యమ్మల్లో. ఎందుకమ్మా, ఏమైందే? ఆగు, రాకట్లని నా పెళ్ళ గురించే తీస్తున్నావు. ఏమైందమ్మా? దానికి నీకు ఒక్క నిమిషం గిట్ల పడతలేదు. ఏదో అయినట్టే కొడుతుంది. ఏమైందమ్మా అసలు చెప్పు నాకు. ఏం చెప్పమంటావు బిడ్డ? అంటే నీ పెళ్ళమంటే నా కోపం ఉందారా? ఇద్దరికి పడతలేదు, ఏమైంది చెప్పు అనంటే నేను ఏం చెప్తా కొడుక? అంటే నీ పెళ్ళమంటే పగ పెంచుకుంటున్నా నేను, ఏం చెయ్యను దాన్ని చూసి. ఏమో అమ్మా, నేను పొద్దుగాల లేచిపోతున్నా. ఇక నేను పోయినాక అత్తలు కోడళ్ళు ఏమేమి మాట్లాడుకుంటుర్రో, ఎవరెవరు పంచాయతీలు పెట్టుకుంటుర్రో నాకు ఏం తెలుస్తుంది చెప్పే. ఇక అది ఫోన్ చేసినప్పుడల్లా ఏం కాలేదు, ముక్కు ముఖం అంతా మార్చుకునే మాట్లాడుతుంది. తిన్నావా అంటే తినలేదు, నేను ఎందుకు తినాలి అని అంటుంది. ఏమైందమ్మా మీ ఇద్దరికి? ఏదో నేను లేనిది చూసి లొల్లి పంచాలు పెట్టుకున్నట్టే కొడుతురు కానీ ఏమైందమ్మా? నువ్వు సరిగ్గా చెప్తలేవు, అది సరిగ్గా చెప్తలేదు. ఏమైందే? ఆగో ఇప్పుడు నేను రాగానే చూసి ఏమేమో మాటలు అనుకుంటా పాటలు పాడుతున్నావు. ఏమైందమ్మా? ఏమో బిడ్డ, నాకు ఎరుకున్నా నా నోటి నుంచి నేను చెప్పలేను బిడ్డ. ఆగో మా అమ్మ ఉన్నలేనివన్నీ చెప్తుంది, నా పెళ్ళమంటేనే సహిస్తలేదు అని. ఇక నా మీద సీరియస్ అయితే ఎట్లుంటది బిడ్డ? నేను చెప్పలేను నాయనా, నీకు రేపు రేపు తెలుస్తదయ్యా. ఊరందరికి ఎరుకైందంట ముచ్చట మెల్లమెల్లగా నీ దాకొస్తది. గప్పుడు అయ్యో అమ్మ నువ్వు అందుకే అన్నవా అని నేను అర్థం చేసుకోకపోది అని గప్పుడు శోకం పెట్టి ఏడ్చుకుంటా మూలకు పడతావా పడవా చూడు బిడ్డ. ఏం చెప్పమంటావురా? ఊనందరూ జే జేలంటుర్రు. నీ పెళ్ళానికైతే గింత సిగ్గుశరం ఏమట్టు కన్నా ఉంటలేదు. ఏమమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం కథ నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఎందుకమ్మా నన్ను గిట్ల బాధ పెడుతుర్రు? అదేమో తిండి తింటలేదు, నాకు తినబుద్ధి అయితే లేదు. మీరైతే తినుర్రి, నేను ఉండేందుకు లేకెందుకు అని నా మీద సీరియస్ సీరియస్ అవుతుంది. ఏ పాటో నీతో పంచాది పెట్టుకున్నట్టుంది, అందుకే ముఖం అంతా మార్చుకొని ఉంది. ఇక నువ్వేమైందమ్మా జర చెప్పు అని అంటే నువ్వేమో నేను చెప్పను బిడ్డ, నీ అంత నువ్వే తెలుసుకోవాలని నువ్వు అంటావు. ఇద్దరు పొత్తుల నేను సావాలన్నా బతకాలా అమ్మ చెప్పు. నా పెళ్ళాం కోసం, పిల్లల కోసం, మీ అందరి కోసమే కదనే పొద్దుగాల లేచి కష్టానికి పోయి చీకట్ల దాకా కష్టం చేసుకొని వచ్చి ఇక నెలనాడు జీతం ఇంట్లోకే ఇస్తున్నా కదండి. నేనేమైనా ఖర్చు పెట్టుకుంటున్నానా అని, ఏమైనా తాగి తంగనాలు ఆడుతున్నానా అని చెప్పుర్రి. నన్ను ఎందుకు గిట్లా నా పెళ్ళాం బాధ పెడుతుంది, నువ్వు బాధ పెడుతున్నావు, ఇద్దరే ఉండరే. నేను మీ ఇద్దరి మధ్యలో సావాలనా బతకాలా అని. నువ్వెందుకు సస్తావు కొడుకా? ఏమొద్దు ఏమొద్దు. ఇక ఆఖరికి మరి ఏమైతుందో ఏమో గాని. ఏమో బిడ్డ, పోని పోని ఈసి పెట్టేసుకో. ఇక నీ కష్టం మీద నమ్ముకొని, నీ కష్టం విలువ తెలుసుకొని అది వస్తుందా? నీ మాటలు నిన్ను నమ్మి నీ దగ్గరనే ఉంటుందా? ఏం చేస్తుంది నాకు ఎరకలేదు కానీ నువ్వైతే దాన్ని నమ్ముకోకు బిడ్డ. నీ కష్టాన్ని నమ్ముకో, నీ పిల్లని చూసుకో, నీ పిల్లని సాది పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి ఇచ్చినట్టు అయితే అప్పుడు అందరూ నిన్నే మెచ్చుకుంటారు బిడ్డ. దాని గురించి అంత పట్టించుకోకు. ఏదో పెళ్ళము చేసుకున్నది కాబట్టి ఉన్నదాంటి ఉన్నది.
ఇక గంతే గర్రెని సంసారం చేసుకుంటున్నాడు గాని ఇక లేని పొల్లుళ్ళు పంచాలు పెట్టుకుంటే ఇక నువ్వు దగ్గరకు అవుతావు బిడ్డ, నువ్వు దగ్గరకై నీ పానం మంచిగా ఉండకుంటే నా పానం సరిగ్గా ఉండదు బిడ్డ. అందుకే పోని పోని ఎవరి పాపమానికే దానికి తెలిసి వస్తుందో ఎవరికి తెలిసి వస్తుందో. తెలిసిన వాళ్ళు అప్పుడు సంక నాక్కుంటా మంచోళ్ళ దగ్గరికి మంచోళ్ళ కాళ్ళ కిందికి రాక తప్పదు బిడ్డ. పోని నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని రోజు డ్యూటీకి పోతున్నావు కదా, పోనైనా ఎట్లయితే అట్లయితదేమో తియ్యి. ఏమోనే నా మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది అసలు. ఏం మాట్లాడుతున్నావో నువ్వు, అబ్బబ్బబ్బా పిచ్చి లెక్కిపోతుందే. ఏందమ్మా ఇంటికి వస్తే చేసే నిమ్మలంగా తిని నిమ్మలంగా ఉందమ్మా వాళ్ళతో, నేను వస్తే ఏందే ఈ లేనిపోని టెన్షన్లు, ఈ టెన్షన్లతోని ఏదో రోగం సురాస్తట్టే ఉందమ్మా. నేను అందరినీ ఎక్కిరిస్తా, అందరినీ ఇక అడ్జేస్తా, ఆఖరికి నా బతికేంది గిట్లయితుంది నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా, నీ బతుకుకేమైంది? రాజ బతుకు బతుకుతున్నావు, ఏం అవసరం లేదు. నిమ్మలంగుండు, గట్టిగుండు, ఎవరి గురించి ఆలోచించకు. ఇక దగ్గర కాకు బిడ్డ, ధైర్యంగా బతకాలిరా. ఉన్న రోజులు మన దగ్గర తప్పు లేదు కాబట్టి ధైర్యంగా బతకాలి. పులి లెక్క పోరాటం చేయాలి గాని ఇక పిల్లి లెక్క ఏమో ఏదో తప్పు చేస్తున్నా అనుకుంటా దాసుకొని దాసుకొని ఉంటే దయ్యాల పాలవుతుంది బిడ్డ. అందుకే ధైర్యంగా ఉండు. నువ్వు తప్పు చేయనంత వరకు తప్పు చేసేటోళ్ళు వాళ్ళ బతికే నాశనం అయిపోతుంది, వాళ్ళ జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి చూసుకుంటా నవ్వుకుంటా ముడుచుకుంటుంటే అయిపోతుంది తీరా. ఏమోనే నీ భాష నాకేం అర్థమైతలేదు. సరే సరే తీయే పోతున్నా. సరే సరే పోదు గాని మరి నీ పెండ్లము ఎక్కడికో తయారైతుంది, ఎక్కడ పోతుందిరా? ఆ సంక్రాంతికి బట్టలు తీసుకొస్తదంటనే, ఆమె కొనుక్కుంటదంట, ఇక సీతమ్మకు తీసుకొస్తదంట. ఇక అట్లనే చెల్లెకి ఇట్లా సంధ్యకు సంధ్య పిల్లలకు తీసుకొని రా అని చెప్పిందే. ఇక పోతున్నా అని తయారైతుంది, నన్ను రమ్మంటుంది కానీ నాకు రాబుద్ది అయితలేదు. ఎన్నడో ఒక్కరాజు ఇంటికాడ ఉన్నా లీవ్ దొరికిన రోజు నిమ్మలంగా ఇంట్లో వండుకుంటే బాగుంటుంది. ఇక పట్నంలో తిరిగితే నా పానం లుక్సాన్ అయిపోతుంది, ఇక ఆగం ఆగం అవుతుంది, ఫుల్ టైర్డ్ అయిపోతాను. ఇక నేనేం రాను నువ్వే పో అని చెప్పిందే. ఇక ఒకతే పోతుందో మరి, ఇక సోపతిగాలను నన్ను తీసుకొని పోతుందేనే. ఇక కవిత అల్లాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దోస్తులు, అలా గుంట పోతుందేమో తీ. ఆళ్ళాలు పోతారంట కాదురా, నీతోని ఏం చెప్పింది? ఎవరిని ఎంట పెట్టుకొని పోతా అని చెప్పింది నీతోని? చెప్పు. ఏమోనే నాతోనైతే మొన్నటి సంది ఇక కవితని ఇంట పెట్టుకొని పోతా, ఆమెకు సెలక్షన్ బాగా తెలుస్తాయి కదా, ఆమె ఇట్లా బట్టలు తీసుకుంటదేమో, ఇక బాగా షాపింగ్ చేస్తారు అని అన్నదే. సరే సరే తీ, ఇక ఆమె నమ్మకమైన మనిషి కదా, ఆమె ఇంట పెట్టుకొని పో అని చెప్పిన. ఇక దబ్బున పోయి దబ్బున వస్తారేమో తీయే. కవిత ఇంట పోతే ఇక ఏ డౌట్ ఉండదే, నిమ్మలంగా పోయి నిమ్మలంగా తీసుకొస్తుందిగా పొల్లా. చక్కగా తీసుకుపోయి చక్కగా ధైర్యంగా తీసుకొస్తుంది కవిత. అమ్మకుగా ధైర్యం బాగానే ఉంది కానీ నీ సుఖమైన పెండ్లముగా కవితతో మాట్లాడతలేదురో. ఇద్దరికి జగడాలైనయి. ఇక నెల 2 నెలలకు ఎక్కువ అవుతున్నట్టుంది. ఇద్దరు ఎంత మంచిగా దోస్తానే చేసేది. ఇక నువ్వంటే నేనెంత, నేనంటే నువ్వెంత అనుకుంటా ఇక మస్తు పంచాయతీ పెట్టుకుర్రా. గప్పటి సంది ఇద్దరు మాట్లాడుకుంటలేరు. అరే గట్లనానే మరి కవితని ఎంట పెట్టుకొని పోతానన్నది. సరే ఇక పోనీ రాకపోతే రాకపోని. ఆయన ఆమెకు తెలియదానే ఇక ప్రపంచం అంతా. పట్నంలో పుట్టి పట్నంలో పెరిగింది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు ఎవరైనా ఫోన్ చేస్తే వస్తారేమో, ఇప్పించి తోలిస్తారేమో. ఇక పోనీ తీయరాది సీటమ్మని ఎంట పెట్టుకొని పోయి మళ్ళా సాయంత్రం 5 కొట్టే బస్కు దిగుతుందేమో పోనీ. ఎంత ఎడ్డోనివి కొడుకా నువ్వు. గింత అమాయకుని చూసి ఇట్లా అది ఎట్లా ఆట ఆడుకోబుద్ది అవుతుందో నిన్ను. సరే సరే తీ కొడుకా, పోనీ అని గింత ధైర్యం చేస్తున్నావు కదా. గింత మంచి మొగుడు దొరికినందుకు నీ పిల్లము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకొచ్చుకుందో. నీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకునేది పోయి నిన్ను ఆగం చేస్తున్నట్టుంది కొడుకా. ఇవన్నీ మాటలు బయటికంటే నా కొడుకు చాలా బాధపడతాడు. లోపల లోపలే అనుకొని కుములుకోవాలి నేను. ఏమైందమ్మా, ఏదో నోట్ల నోట్ల గులుగుతున్నవి, ఏమైంది? ఏం కాలేదు బిడ్డ, ఏమైతుంది కానీ నీ పిల్లం ధైర్యం కలేదేరా. మరి పొయ్యి అన్నిందల కొనుక్కొని వస్తుందేమో తియ్యి. సంధ్యమ్మ వచ్చేదాకా ఆగుర్రి, మరి ఆడవిళ్ళని తీసుకొని పోదురా అని అంటే నీ పిల్లం అస్సలు వింటలేదు కదా నా మాట. సరే సరే పోనీతి, వాళ్ళ పైసలు వాళ్ళ లెక్క, నా మాటలు ఎవరు వింటారా? ఆడవిళ్ళు వచ్చినాక తీసుకుపోయి బట్టలు గిట్లు ఇప్పించుకొని వస్తే ఆడవిళ్ళ మంచిగా మురుస్తుంది కదరా. అమ్మో మా అన్న తెచ్చిన పైసలతోని మా వదిన ఇప్పించింది అని ఏం మురిసినా మురుస్తుంది సంధ్యమ్మ. ఈ అవ్వ ఇక నీ పిల్లం నచ్చిందే చేస్తుందిరా, మనం చెప్పింది ఏడే చేస్తుంది చెప్పు. సరే పోనీతి. ఏమో అమ్మ మరి ఆమెనేమో అట్లా అంటుంది. అయ్యో నాకు సెలక్షన్లు తెలియదా, నేను పోయి తీసుకొస్తా తియ్యి. ఆ వదిన మరదాన్ని ఇద్దరం సేమ్ తెచ్చుకుంటాం తీ, పిల్లలకి ఇట్లా సేమ్ తెస్తా అని అంటుంది. పోని తీయరాదే, పట్నం వాళ్ళకి తెలియంది ఏముంది. ఇక దబ్బున పోయి దబ్బున వస్తా బావా అని అంటుంది. ఇక ఆమె మాట నేను ఎందుకు కదా అనాలే. అందుకే పోయి రాతి దబ్బున్నే రర్రి మరి అని చెప్పిన. ఇక పైసలు ఇచ్చిన, నిన్న రాత్రే జీతం పడ్డది. ఇక జీతం పడ్డ పైసలకి కొన్ని ఇచ్చిన. ఇక అవి సరిపోకుంటే మళ్ళీ ఫోన్ చేయి, ఫోన్ పే చేస్తా అని చెప్పిందే. ఇక పోయిరాని తీయే ఏమనకు.
బావా ఈడున్నవా నువ్వు? ఏ కాలమై ఎన్ని కూతలేసినా వలుకుతలేవు. ఆయన గీడ ఏం పనుంది? ఏం చేస్తున్నావు ఈడ నువ్వు? ఏం పని లేదా నీకు? అయ్యో! అమ్మతోని మాట్లాడుతున్ననే. నిన్న చీకట్లకొస్తి గదా ఇంటికి. ఇగ అమ్మ పానమంతా నా మీదనే ఉండొచ్చు. ఇగ నన్ను జూడలేదని బాధపడుతుండొచ్చు అని కనిపించిపోదామనొచ్చిందే. ఎందుకే? ఏమైంది? ఏంది బిడ్డ అయ్యేది? నీ పెళ్ళానికి నా దగ్గరుండి మాట్లాడితే నచ్చుతలేదు. ఏమైనా నీ పెళ్ళాం చుట్టే తిరగాలి, నీ పెళ్ళాం విన్న మాటనే ఇనాలే. ఇక అందుకే గట్లా మాట్లాడుతుంది బిడ్డ. పో పో. నాతోని మీకేం అవసరమయ్యా? మీ సంసారం ఏందో మీరు చూసుకొని, నా సంసారం ఏందో నేను చూసుకుంటా. ఆగో నేను ఇప్పుడు ఏమని అన్నానా బావ? ప్రతి దానికి డబల్ మీనింగ్ తీసుకొని గట్లనే మాట్లాడుతుంది మీ అమ్మ. అబ్బబ్బబ్బా నన్ను ఎంత టార్చర్ చేస్తుర్రంటే దేవుడా, అంతకంతా రివర్స్ గాని దేవుడా, వాళ్ళకు ఉత్త పుణ్యానికి నన్ను పుట్టించి పుట్టించి గిన్ని మాటలు అంటుర్రు, గింత బదలాం లేపుతుర్రు. ఎన్నెన్ని మాటలు అంటుర్రో నా మొగడు లేంది చూసి వాళ్ళకే తలగని దేవుడా. అరే! ఏమైంది సరే గిప్పుడు అమ్మ ఏమన్నదని నువ్వు గన్ని మాటలంటున్నావు? పోనీ పోనీ ఊకో. ఇగ పెద్ద మనుషులన్నప్పుడు 2 మాటలంటరే. ఇగ తూడ్చుకొని పోవాలే గానీ మళ్ళా రివర్స్ అంటరానే అమ్మను? వద్దూకో. తప్పు అట్లా అనకు. నీకు తెలవదు బావా ఆమె గురించి. నువ్వు ఉన్నప్పుడేమో శుద్ధ పూస లెక్క కోడలమ్మ ఏం చేస్తున్నావు సరితమ్మా, ఏం కావాలమ్మా బొమ్మ అనుకుంటా మాట్లాడుతుంది. అదే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళంగానే ఎన్నెన్ని మాటలు తిడుతుంది తెలుసా? మీ నాయన గిట్ల అట్లనే. మీ నాయన అన్న మాటలకైతే ఇంకోటి అయితే ఊరేసుకొని చచ్చిపోతుంది కానీ ఇక నేను కాబట్టి ఉంటున్నా బావా. నీకు తెలియదు, మీ వాళ్ళు మస్తు టార్చర్ చేస్తున్నారు నన్ను. అమ్మా నిజమేనానే? ఎందుకే? దీన్ని ఒక్కదాన్ని జూసి గన్ని మాటలంటురంట? నువ్వు గాదు నాయన గిట్ల అంటుండంట ఎందుకమ్మా? అది దానికి ఏం తెల్వదే. ఇగ పట్నంలోకి గీ ఊరోళ్ళో ఎట్లెట్లుంటరు? ఏం కథ? ఎట్లా సంసారం జేయాలే? ఎవరితోని ఎట్లా మాట్లాడాలే? అన్నీ తెల్వదు గదమ్మా! జర సర్దుకొని పోవాలే. మీరు తెలిసినోళ్ళు పెద్ద మనుషులయ్యుండి గూడా గిట్ల ఎందుకు చేస్తరే? అగో అది జూసినవా ఎంత బాధపడుతుంది? గీ బాధలన్నీ ఎప్పటినుంచో కడుపులో పెట్టుకున్నట్టుంది గిప్పుడు నాతోనంటుందమ్మా. ఎందుకే దాన్ని నాయన గిట్ల తిడుతుండంటే ఎక్కడ పోయి నాయన ఇది అడుగుతా నేను. ఏమొద్దు తీ బావా, ఎవ్వరి పాపం మనకే. ఎవ్వరన్నా ఉచ్చిలు చేసి అంటే వాళ్ళకే తలుగుతాయి. మనం ఉచ్చిలు చేసి అంటే మనకే తలుగుతాయి గాని ఎందుకు బావా, ఎవరి పాపం వాళ్ళకే ఊకో. ఓయమ్మో సుఖమైన సోయికూర ఇల్లు అలుకుతే ఎంత అందంగా కొడుతుందో అన్నట్టే ఉంది దీని బతుకు పాడుగాను. చేసేటివన్నీ సుఖమైన శాతం లెక్కనే. ఎన్నెన్ని మాటలు అన్నారు నన్ను బావా, ముద్దుల కోవా అనుకుంటా మొగనికి ఏందే ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్తున్నావు. అంటే నా కొడుకులేంది చూసి నిన్ను అనరాని మాటలు అన్నమానే నేను నా మొగడు. అవును అవును, నువ్వు లేంది చూసి ఆయన అంటుండు, ఆయన లేంది చూసి నువ్వు అంటున్నావు. ఇద్దరు శరి సమానం తిడుతుర్రు. మరి నేను ఉత్తగానే ఊపు పుట్టొచ్చిందా, లేచిపోయి వచ్చిందా, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిందా? చెప్పుర్రి మీ కథ ఎట్లుంది? నలుగుట్ల లగ్గము ఒప్పించుకొని చేసుకోలేదా? నలుగుట్ల అన్నిందల పెట్టించుకొని రాలేదా? ఏమైనా ఎందుకే బద్మాష్ దానా నా సంసారం ఆగం చేస్తున్నావు? ఎక్కడ దానివి దొరికినవే నా కొడుకు కానీ నువ్వంటావు. నీ మొగడేమో ఏడ పడతాడు నలుగుట్ల ఇజ్జత్ తీసి మాట్లాడతాడు. మరి నేను అల్కగా ఎట్లా కనిపిస్తున్నా మీకు? చెప్పు. అంత గాయి దాని లెక్క గతి మళ్ళీ దాని లెక్క గలీజ్‌గా ఎట్లా కనిపిస్తున్నా చెప్పుర్రి మీకు. నా మొగడు నీ కళ్ళ ముందే ఉన్నాడు కదా! నా మొగడు ముందే అడుగుతున్నా. మీరేన్నెన్ని మాటలు అంటుర్రో గవన్నీ చెప్పరాదుర్రి. ఆహా! చెప్పాలా? నీ మొగని ముందే చెప్పాలా? ఓయమ్మో ఓయమ్మో ఖతర్నాక్ ఆడిది. ఎన్నెన్ని ఖతర్నాక్ మాటలు కథలు పడుకుంటా మాట్లాడుతున్నవే ఆడిదానా. జరుండు. చెప్పే టైము మస్తుగుంది. నీ మొగని ముందే కుద్దా అన్ని ఇప్పి చెప్తా. గప్పుడు ఎరుకైతది నీ మొగనికి. ఇగ ఆడు హార్ట్ అటాక్ వచ్చి పోతాడో లేకుంటే ఇగ సర్పు జరుస్తాడో నిన్ను గప్పుడే తెలుస్తది ఊకో. అవ్వా చూసినవా బావా, నీ ముందే ఎన్ని మాటలు అంటుందో మీ అమ్మ. గిన్ని మాటలన్నా గిట్ల నువ్వు సప్పుడు సరి చేస్తలేవేంది బావా? అగో గిట్లనే ఎవ్వరు లేనిది చూసినా ఉన్నలేని ఇజ్జత్ అంతా తీస్తారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. నేనేమన్నా లంజతనం చేస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా? ఎందుకు బావా నన్ను గిట్ల బదనాం లేపుతుర్రు? నేను ఉండాలనా సావాలనా ఎట్లనన్నా ఎగబడి పోవాలనా? నాకు బిడ్డ పుట్టినాక గిట్ల గిట్ల బదనాం లేపుతుర్రు. గిట్ల ఎక్కిచ్చి ఎక్కిచ్చి పుట్టించి చెప్తుర్రేందయ్యా? నేను పోతున్నా బావా, నేను ఈ ఇంట్లో ఉండను, ఈ ఇంట్లో సంసారం చెయ్యను. నేను పోతున్నా మా అమ్మగారింటికి. ఎన్నడైతే అలాగ వండుకుందామే, అలాగ సంసారం చేద్దామే, కిరాయికుండా అయినా సరే కొత్తిల్లు కట్టుకొని అయినా సరే అని నా ఇంటికి వచ్చి చెప్తావో గానాడే నీతో సంసారం చేస్తానికి వస్తా. నేను బట్టలు గిట్టలు అన్ని చదురుకొని పోతున్నా నా పిల్లని తీసుకొని. అరే జరుండే సరి ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? జరుండు ఇసుంటదా? అర్థం పర్థం తప్పిన మాటలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. మా అమ్మ అట్లనే మాట్లాడుతుంది. నన్ను మధ్యలో ఎడ్డోని చేసి గిట్లా ఆట ఆడుకుంటురేందే? మీకు ఏం పాపం చేసింది నేను? నేను రాను నాయనా. మీ అమ్మ మాట్లాడే మాటలకు నేను బతకాలనా సావాలనా నాకేం అర్థమైతలేదు. నేను రానంటే రాను. మా అమ్మగారింటికి పోతున్నా.
ఇక నేనే గనక కావాలి అంటే అలాగ సంసారం పెడతా అంటే మళ్ళీ వస్తా, లేకుంటే గక్కడనే మా అమ్మ దగ్గరనే ఉంటా. అయ్యో దేవుడా! నాకెందుకు గిన్ని పరీక్షలు పెడుతున్నావయ్యా? అయ్యో! ఏం చేయాలో నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఏం చేస్తావు కొడుకా, నీ పెళ్ళము ఆట ఆడిపిస్తుంది కదా, ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడుతున్నావు. నీకేందయ్యా, పో పో, నీ పెళ్ళాన్ని బుజ్జగించు, నీ పెళ్ళాన్ని బతలాడు, కాళ్ళేలు మొక్కి ఇక బొద్దే పెళ్ళమని అనిసిపెట్టుకో కానీ బతలాడిపో అయ్యా, ఊకుంటది, చల్లగా అవుతుంది అప్పుడు. మరి నా బాధ ఏందో నేను పడాలి కదనే. ఓ లచ్చి, ఉన్నవానే? అదేంటి గిన్నిసార్లు ఫోన్ చేసినా మచ్చం ఎత్తుతలేడు. అబ్బా దేవుడా, ఎత్తాలి చిన్న, ఎత్తు ఫోన్ తప్పున. హలో! ఏమైంది చిన్న, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మచ్చం లేవడతలేవు, ఎన్నిసార్లు చేయాలి చెప్పు నీకు. అరే మేడం గారు, లోపలుంది ఫోను. పోయి తెచ్చుకునే లోపు కట్ అయిపోయింది. ఇక మళ్ళా చేస్తావేమో నా దాంట్లో బ్యాలెన్స్ ఏమంటే ఇక చేస్తున్నావు కదా ఎత్తినా. ఇంకేముంది, ఏం లేట్ చేసినా. అవుగాని నిన్న చెప్పిన మాట ఏమైంది, ఎంత కాడికి చేసినావు, ఎట్టెట్లా వస్తున్నావా వస్తలేవా, నాకు హ్యాండ్ ఇస్తట్టే కొడుతున్నావు, చెప్పు ఏదో ఒకటి. అబ్బో! కథ అంతా రివర్స్ నా మీదకి నూకుతున్నావా? ఆహా! నువ్వే హ్యాండ్ ఇయ్యగలవని నా బాధ నాకుంది. నా భయం నాకుంది. చెప్పుర్రి మేడం, మీరొస్తున్నారా? కలుస్తారా? కలవరా? ఏదో ఒకటి చెప్పాలి నువ్వే. ప్లాన్ మొత్తం సక్సెస్ అయితట్టే కొడుతుంది చిన్న. ఎందుకంటే ఇందాక మా ఆయన ముందు మా అత్తను మస్తు మాటలు తిట్టినా, నన్ను ఇట్లా బదలాం చేస్తుర్రు, అట్లా బదలాం చేస్తుర్రు, నేనేం లంజతనం చేస్తున్నా, ఏం దొంగతనం చేస్తున్నా అని మస్తు మాటలు మాట్లాడితే ఇక దానికి మా ఆయన బాగా సమాధానం ఇచ్చిండు. నా మీద చాలా జాలి గుణం చూపిస్తుండు. ఇక ఆ దెబ్బతోని ఈ దెబ్బకు పో అని చెప్తలే ఉండు. ఓహో! అట్లనా, డబుల్ ధమాకా. అబ్బా! నీకు మస్తు తెలివుంది సారి నిజంగా. ఎవరి దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పాయింట్లు కొట్టాలి, ఇంకా కథంతా నీకు ఎరుకనే నిజంగా. మస్తు తెలివి కల్లదానివి నువ్వు. మరి నీకోసము 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది తెలుసా. ఇంకేం చేస్తాము, అబద్ధమైనా నీకోసము ఆడక తప్పదు. సరే గాని ఇంతకు ఎప్పుడెళ్తావు బయటికి? ఎక్కడ పోదాము? ఏం కథ? ఏమేం కొనుక్కుంటావు? లేకపోతే సినిమాకు, షికార్లకు పోదామా? ఏదో సంగతి చెప్పరాదు. ముందే చెప్తే నేను అన్ని ప్లాన్లు యేసుకుంటా గదా! ప్లాన్లు గీన్లు ఏం లేవు, బయట పడేదే మా గొప్ప అంటే నువ్వు ప్లాన్లు వేసుకో, ఎక్కడ పోదాం అది ఇది అంటున్నావేంది. నేను బయటికి పోదామని చెప్పిన, ఇక నీ ఇష్టము, ఏడికి తీసుకుపోతావో ఏం కథనో. పైసలు గీసలు లేవని టెన్షన్ పెట్టుకోకు, నా దగ్గర బాగా పైసలున్నాయి. ఓహో! అంతేనా? నీ దగ్గరెక్కడివి పైసలు? ఇంట్లోకెళ్ళి బయటికి యెళ్ళవు, ఏదో పని ఇట్లా చెయ్యవు. నీ దగ్గర గన్ని పైసలెక్కడివి జెప్పు? అబ్బా, బకరగాడు మా ఆయనుండు కదా, ఆయన జీతం పైసలు మొత్తం తెచ్చి నాకే ఇచ్చిండు. పిల్లలకు బట్టలు ఇప్పి అన్నాడు. ఇక మా ఆడవిళ్ళ పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి ఇప్పియమన్నాడు కానీ నేనెందుకు ఇప్పిస్తా, వాళ్ళకు ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టుకొని వస్తే అయిపోదా. అందుకే నువ్వు పైసల గురించి అస్సలు టెన్షన్ పెట్టుకోకు, నా దగ్గర ఉన్నాయి. ఓహో! ఇంకేంది జోరున్నది గదా! మరి సంక్రాంతి పండుగకు ఈడుంటున్నావా? మీ అమ్మోళ్ళ ఇంటికి పోతున్నావా? నువ్వేమంటావు చెప్పు, ఉండమంటావా పొమ్మంటావా. ఈడుంటే మా అత్త శంకినితోని పెద్ద టార్చర్ ఉంటది, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని. మా ఆడపిల్లలు వచ్చినాక వాళ్ళకి చేత చేసి పెట్టు, వీళ్ళకి అది వండి పెట్టు, వాళ్ళ బట్టలు ఉతుకు, బాసనలు తోమని నాకు లేచిన సంధి పండుకునేదాకా పనే చెప్తుంది. ఎందుకు వచ్చిన బాధ చెప్పు. నాకు ఉండబుద్ధి అయితలేదు మా అమ్మోళ్ళ ఇంటికి పోతే. ఇక నువ్వు అటు వచ్చి సాటుంగా సాటుంగా కలుసుడు ఇట్లా జరుగుతుంది మనకు. అంతే అంటావా? మరి ఏదో ఒక సంగతి ఆలోచించి చెప్పు. అయినా మీ అత్త మరి నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పోతాంటే ఒప్పుకుంటదా? మీ ఆయన గిట్ల ఒప్పుకోడనుకుంటా. అంత సీన్ లేదు, మనము తీయగా 2 మాటలు మాట్లాడితే ఆయననే ఒప్పుకుంటాడు. ఇక ఆళ్ళ అమ్మకు నాకు జగడమైందని చెప్పిన కదా, ఇక దానికి ఇంకా గట్టిగా ఒప్పుకుంటాడు, ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఆయనతోని వాళ్ళ అమ్మతోని గట్టిగానే చెప్పొచ్చిన, నేను మా అమ్మగారింటికి పోతున్నా, ఈ సంసారం నాకొద్దు అని 2, 3 మాటలు గట్టిగా అనేసరికి ఇక మా ఆయన గిట్ల నా గురించి బాగా ఆలోచిస్తుండు. ఇప్పుడు వచ్చి ఏమేమి అడుగుతాడో, ఏమేమి మాటలని బతలాడతాడో నన్ను. అబ్బా! గ్రేట్ నువ్వు నిజంగా. ఎప్పుడు ఏ మాటలు మాట్లాడాలో, ఎప్పుడు ఎవరిని ఎట్లా ఐస్ చేయాలో నీకు అన్నీ బాగా తెలుసు సారి నిజంగా. అబ్బబ్బా! నిన్ను చేసుకునే అదృష్టం నాకన్నా రాకపాయే. ఎవనికో గా కర్రోనికి దొరికింది. ఏం చేస్తామయ్యా, ఆ దేవుడు ఎట్లా రాత రాసి పెడితే అట్లనే జరుగుతుంది కదా. దీని బద్మాష్ ముఖంలో మన్ను పోయావు, అమ్మో ఎన్ని బద్మాష్ మాటలు మాట్లాడుతుంది. పెళ్ళైనాక ఇట్లా ఈ బద్మాష్ దానికి ఇంత సిగ్గు శరం ఏమట్టుగానే లేకుండా వచ్చిన, పిల్ల పుట్టినాక ఇట్లా ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది చూడు. అమ్మో ఇప్పుడు నాకు గట్టిగా ఫిక్స్ అయినా ఆమెతోనే మాట్లాడుతున్నది. ఆడేమో అమ్మో నేను మాట్లాడతలేనవ్వా ఆమెతోని, ఆమె జోలికి పోతలేను, అన్ని దోస్తాలు బంద్ అయిపోయినాయని ఆడు నాతోనంటాడు. ఇది చూసినవా సాటుంగా సాటుంగా ఎట్లా ప్లాన్లు వేసుకుంటారో. ఇప్పుడు సినిమాకు షికార్లకు పోతాందుకు కలుసుకుంటాందుకు అగో సాటుంగా సాటుంగా మొగంతోనేమో ఇట్లా చెప్పిందంటే ఈయనతోనేమో ఇట్లా చెప్తుంది. అబ్బా ఎంత తెలివి వల్ల ఆడిదానివే నువ్వు. సరే సరే చిన్న, మా ఆయన వస్తున్నట్టుండు, తర్వాత చేస్తా మరి. మంచిది మంచిది. ఇక చేస్తా చేస్తా అని అటే పోయేవు. మళ్ళీ ఒక అర్ధగంట గంట సేపటికి చెయ్యకపోతే ఇక చూడు నీతోని మాట్లాడుడే బంద్ చేస్తా. ఏమనుకుంటున్నావు? అట్లేం లేదు, ప్రతిసారి మన ప్లాన్ అంతా వృధా అయిపోతుంది కానీ ఈసారి పక్కా మనము ఏడికన్నా పోయేదే, జోరుదారుగా ఎంజాయ్ చేసేదే.
దీని పాడగాను దీని దగ్గర ఉంటే నా ఇజ్జతే పోతట్టుంది. అయ్యో దీని అత్త కోసము లచ్చవ్వ కోసం మాట్లాడుతందుకు వస్తే దీని మాటలన్నీ వినాల్సి వచ్చింది. అబ్బా దీని బండారం అంతా బయటపడ్డది. ఇలా మామ మొన్న చెరువు కట్టగాడ తిట్టిన మాటలన్నీ బాగైంది దేవుడా అనుకున్నా. నిజంగానే బాగైందా? బాగైంది. బాగా తిట్టిండు. దీన్ని ఉంగబెట్టి బర్రె లెక్క బాగా దోంతనే సక్కగైతది. లేకుంటే ఈ ఆడిది అస్సలు వినదు. ఇగో ఇదేనండి మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి. దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అట్లనే కొత్తగా మా ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.